మనం ఇప్పుడు జియో పొలిటికల్ రిసెషన్ గురించి నేర్చుకుందాం. సో, జనరల్‌గా ఇప్పటివరకు మనం ఎకనామిక్ రిసెషన్ గురించి వినుండొచ్చు. ఎకనామిక్ రిసెషన్ అంటే ఏంది? ఒక కంట్రీలో ఎకనామిక్ పరంగా, మనీ పరంగా, ట్రేడ్ పరంగా, స్టాక్స్ పరంగా మొత్తం అతలాకుతలం అయినప్పుడు ఆ కంట్రీని ఎకనామిక్ రిసెషన్‌లో ఉంది అని అంటాం. ఓకే. అట్లనే జియో పొలిటికల్ రిసెషన్ అంటే ఆహ్, ఆహ్, ఆ జియో పొలిటికల్ అంటే ఆ కంట్రీలో ఉన్న పొలిటికల్ కండిషన్స్ గానీ, వాళ్ళ పవర్‌కి సంబంధించి, కంట్రీస్ యొక్క పవర్‌కి సంబంధించి ఆహ్, అప్ అండ్ డౌన్ అయితే వరల్డ్ వైడ్‌లా దానిని జియో పొలిటికల్ రిసెషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, చైనా చాలా కాలం నుంచి లాంగ్ టర్మ్‌గా అది పవర్‌లో ఉంది. సో, యూఎస్ఏ ఇంకా చైనా ఇద్దరు పోటాపోటీగా గ్లోబల్ లీడర్‌లలాగా పోటీ పడుతున్నారు. అండ్ ఇంకొకటొచ్చేసి గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, అవి కూడా ఇప్పుడు ఎమర్జింగ్ ఎకనామిక్ కంట్రీస్ లాగా వస్తున్నాయన్నమాట. సో, దీనివల్ల జియోపొలిటికల్ క్రైసిస్ అనేది, రెసెషన్ అనేది ఉండే అవకాశాలున్నాయి అనేసి ఒక పొలిటికల్ సైంటిస్ట్ లాన్ బ్రెమ్మర్ అనేటాయన ఆహ్, ఈ టాపిక్ గురించి తీసుకొనొచ్చిండనమాట.